తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలధి రెండవ భాగం. రచన యామిని సరస్వతి గారు. అప్పటికి సుమారు 8 గంటలు కావస్తోంది. రేడియోలో సినిమా పాటలు వస్తున్నాయి. ఇంటి ముందు బాగా కళ్ళాపి జల్లి ముగ్గులేశారు. చెల్లాయికి తెలుగు సాంప్రదాయం అంటే చాలా ఇష్టం. ప్రతినిత్యం ఇంటి ముందు ముగ్గులు పెడుతుంది. ఇంటికి తోరణాలు కడుతుంది. గేటు ముందున్న చిన్న బయలు స్థలంలోనే చెట్లు పెంచింది. పెరట్లో పూల మొక్కలు, కూరగాయ పాదులు నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. ఎంత పని చేసినా అలసిపోదు. శ్రద్ధగా చదువుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చింది. స్కాలర్షిప్ వల్ల ఆమె చదువు బాధ్యత తమకేమీ లేదు. ఇంటి ముందు రిక్షా ఆగిన చప్పుడుకి తలెత్తి చూసింది. శైలజ పాలు పోయించుకుంటున్నదల్లా అమ్మా అన్నయ్య వచ్చాడేవో అని కేకేసింది. రిక్షా దిగి వాడి చేతిలో రూపాయి పెట్టి ముందుకు కదిలాడు. రిక్షా అబ్బాయి హోల్డాల్ తీసుకుని వచ్చాడు. లోపల నుంచి కూతురు కేక విన్న అన్నపూర్ణ బయటకు వచ్చింది. కొడుకు ముఖం చూడగానే ఆమె ముఖం విప్పారింది. ఒక్కడివే వస్తున్నావేం బాబు? జ్యోతి ఏది రాలేదా? తల్లి ప్రశ్నకు చప్పున సమాధానం ఇవ్వలేదు అతను. తను ఈ ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ ఇంటితో శాశ్వతంగా తెగదింపులు చేసుకుని వెళ్ళకపోయినా ఇల్లరికం వెళ్ళిన తనకి ఈ ఇంటిలోనే ఉండిపోయే హక్కు లేదు. తమకు లేదు. తమ కొడుకునైనా సుఖపడని అని ఇల్లరికానికి బలవంతంగా ఒప్పుకున్న తల్లిదండ్రులు ఈనాడు తన విషయం వింటే ఏమంటారు? తనని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? లోపలికి రా అన్నయ్య, అలా నిల్చున్నామే, వదిన రాలేదే? చెల్లాయి ప్రశ్నకు చిరునవ్వు నవ్వాడు బదులుగా. ఇక ఇలా ఉంటే లాభం లేదు. మామూలుగా ఉండాలి. తను నిదానంగా విషయం చెప్పాలి. తను తప్పిపోయిన సంతానం లాంటివాడు. తనింతగా మదన పడుతున్నాడు. కానీ వాళ్ళు దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. తన ఇంట్లో తనకెందుకు సంకోచం? ఆలోచన మరో మార్గం పట్టింది. రిక్షా అబ్బాయి హోల్డాల్ను వరండాలో పెట్టి వెళ్ళిపోయాడు. లోపల ఉన్న విశ్వనాథం గారు బయటకు వచ్చారు. జ్యోతి రాలేదమ్మా, నేను ఒక్కడనే వచ్చాను అని టక్కున జవాబు చెప్పాడు. తండ్రి వైపుకు తిరిగి, మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు? శైలు బాగా చదువుతున్నావా? అమ్మా నేను ఇంకా మొహం కడుక్కోలేదు. కాఫీ త్వరగా పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. ఏకంగా టిఫిన్ కూడా పెట్టేసేయి అని పలకరించాడు గబగబా. అతని ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. పెరట్లోకి వెళ్ళాడు. ఆలోచనలు సాధ్యమైనంత దూరం చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఉద్యోగ ప్రయత్నంలో పడాలి. జాబ్ వచ్చాక అప్పుడు చెప్పచ్చు విషయం అనుకున్నాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి కాఫీ, టిఫిన్ సిద్ధంగా ఉంచింది అన్నపూర్ణ. ఆవురావురుమని తిని ఆప్యాయంగా కాఫీ ఇస్తే తాగేసి పడకపై వాలిపోయాడు. క్షణంలో నిద్ర మత్తుగా వచ్చేసింది. అయినా నిద్రను ఆపే ప్రయత్నంగా ఏదో పుస్తకం తీసుకున్నాడు. చూపులు పేజీ పైనే ఉన్నాయి. కానీ మనస్సే ఏకాగ్రంగా నిలవటం లేదు. అది తెగిన గాలిపటంలా ఆలోచనల దారాల వెంట వెళుతోంది. చిరాకు, ప్రశాంతత లేదు. కానీ ఇలా లాభం లేదు. తను వీటిని పారద్రోరాలి. మనస్సుకు సుఖం, శాంతి దొరికే మార్గంలో ఆలోచించాలి. జ్యోతి విషయాన్ని తనింక జన్మకి గుర్తుగా అనుకోవాలంతే. అదొక కళ, ఒక కమ్మని కళ అనుకున్నాడు. కానీ అనుభవాలు మాత్రం తనకు కమ్మగా లేవు. జీవితం అంతా చేదుమయం అయిపోయింది. కమ్మరి ఒక కుండ పగిలిపోతే దాన్ని అట్టి పెట్టుకుని ఏడుస్తూ కూర్చోడు. మిగతా కుండలు నమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు. రైతు 1 ఎకరం పాడైపోయిందని దుఃఖిస్తూ కూర్చోడు. మిగతా పొలాన్ని పండించుకుని తన కడుపు నింపుకునేందుకు కృషి చేస్తాడు. అంతెందుకు, పరీక్షలో ఒక సబ్జెక్టు తప్పిపోయిన విద్యార్థి ఇక తన భవిష్యత్ అంతా పాడైపోయిందని ఏడుస్తూ కూర్చోవాలా? అది పద్ధత? అది జీవితానికి మంచి బాట? ఆ సబ్జెక్టు పూర్తి చేయాలి పట్టుదలతో. తర్వాత పై చదువులకు పరిగెత్తాలి. చదువును సాధించాలి. జీవితంలో సుఖపడాలి. అది కదా పద్ధతి. డీలా పడిపోతే ఏముంది? అంతా నిష్ప్రయోజనం. భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అలా కాకూడదు. తను అంతే, తన జీవితం అంతే. గతించిన దాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఆ దిగులుతో ద్రిగ్గుళ్ళిపోకూడదు. కొత్త మార్గాన్ని ఎన్నుకోవాలి. కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలి. అదే సరైన మార్గం. అంతేగాని ఎప్పుడు గతం తలచి వగిచే కన్నా అందమే లేదు, ఆనందం లేదు అని పాడుకుంటూ కూర్చుంటే ఎలా? అది పిరికి వాళ్ళ పద్ధతి. జీవితాన్ని నిర్మించుకోలేని అప్రయోజకుల పద్ధతి. తను అప్రయోజకుడు కాదు, జీవితాన్ని సరి చేసుకుంటాడు. ఇక ఎండాకాలం ఎండ తీవ్రంగా ఉంది. అంత తీవ్రతలో కూడా జనం అటు ఇటు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. వడగాలి ఈడ్చి కొడుతోంది. అబ్బా 10 కూడా కాలేదు, అప్పుడే ఎండ దంచేస్తోంది
అని కర్చీఫ్తో మొహానికి అంటిన చెమటను అద్దుకున్నాడు శ్రీకర్. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఆ పూట ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు అతను. టైం అవుతోందని నడక వేగం హెచ్చించాడు. మరో 10 నిమిషాల్లో ఇంటర్వ్యూ స్థలానికి చేరుకున్నాడు శ్రీకర్. అక్కడ గుమిగూడిన అభ్యర్థులను చూసి అబాక్కైపోయాడు. కొన్ని క్షణాలు నీరసం ఆవరించినట్టయింది. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది? వీరంతా ఉద్యోగానికే వచ్చారా? అంటే ఉన్నది ఒక్క పోస్టు, వచ్చింది 200 పైన. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ ఒక్క పార్టీ అయినా నిరుద్యోగ సమస్యను గురించి తీవ్రంగా ఆలోచించి పథకాలు ఏర్పాటు చేయగలిగి ఉంటే నేడు దేశం ఇలా అధ్వానంగా ఉండేది కాదు. పేదరికం, దరిద్రం ఈ దేశం జన్మహక్కు కాబోలు. వేడి నిట్టూర్పు వదిలాడు శ్రీకర్. ఇక ఇంటర్వ్యూ మొదలైంది. అంతా సర్దుకుని తమ పేరు కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు. ఒక్కొక్కరే లేచి లోనికి వెళ్ళి దిగాలు ఉత్సాహంగా బయటకు వస్తున్నారు. లోన్ నుంచి వచ్చే వారి ముఖాలను, వారి ముఖ కవళికలను బట్టి వారికి ఉద్యోగం వస్తుందో రాదో తేల్చి చెప్పచ్చు. క్షణాలు నిమిషాలుగా దొర్లుతున్నాయి. శ్రీకర్కు పిలుపొచ్చింది. కొన్ని క్షణాలు అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. లేచి లోనికి వెళ్తుంటే అప్రయత్నంగా కాళ్ళు కూడా వణికాయి. అదొక విచిత్ర పరిస్థితి, జీవిత సమస్య కూడా. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని చల్లని ఏరుకూళ్ళు గదిలోకి అడుగుపెట్టాడు శ్రీకర్. అక్కడ ఆసీనులైన అధికారులకు చేతులు జోడించి నమస్కరించాడు శ్రీకర్. ఆసనం చూపించారు. పొందికగా కూర్చున్నాడు. నీ వయసు ఎంత ఉంటుంది? మొదటి ప్రశ్న వెలువడింది. అలాంటి ప్రశ్న వస్తుందని శ్రీకర్ ఊహించలేదు. ఉద్యోగం చేసేందుకు తన వయసుతో పనేమిటో అర్థం కాలేదు అతనికి. 23 అండి, క్లుప్తంగా చెప్పాడు శ్రీకర్. ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేసావా? లేదు, ఇదే ప్రథమం. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు? ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నందుకు బాధపడుతూ ఉన్నాను. అంటే ఈ ఉద్యోగం కేవలం కాలక్షేపం కోసమేనా? లేదు, కడుపు నింపుకునేందుకు. మాది మధ్యతరగతి కుటుంబం. తండ్రి చిన్న గుమస్తా, నేను, చెల్లి, తమ్ముడు, మొత్తం 5 మంది జీవించాలి అని చెప్పి పెదవులు తడుపుకున్నాడు శ్రీకర్. పెళ్ళి కాలేదా? అయ్యింది. మరి ఆమెను కలపలేదే? ప్రస్తుతం ఆమె తన పుట్టింట్లో ఉంది. నాకు ఉద్యోగం వస్తే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. అంటే ఈ ఉద్యోగం నీకు వస్తుందని నమ్మకం ఉందా మీకు? వచ్చినా రాకపోయినా ప్రయత్నించడం, ఆశపడటం సహజమే కదా. ఈ ఉద్యోగం నాకే ఇవ్వమని అడగను. దయచూసి ఇస్తే బాగా కష్టపడి పని చేయగలను. నీకు పెళ్ళై ఎన్నాళ్ళయింది? 4 నెలలు. ఆ మాటలకు వాళ్ళు శ్రీకర్ వంక కొద్దిగా ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళ చూపుల్లో ఏదో సానుభూతి విరజిమ్ముతున్నట్టుంది. శ్రీకర్ మాట్లాడలేదు. మౌనంగా తలదించుకున్నాడు. మనసులో ఎంత బాధున్నా ఏరుకోళ్ళు గది కాబట్టి చల్లగా, శరీరానికి మాత్రం హాయిని గొలుపుతోంది. ఇది ప్రైవేట్ కంపెనీ, జీతం చాలా తక్కువ ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది. అవన్నీ ఆలోచించుకునే సిద్ధంగా వచ్చాను అని చెప్పాడు శ్రీకర్. ఆల్ రైట్, మీరు ఇక వెళ్ళొచ్చు. రిజల్ట్స్ 1 గంటలోగా తెలుస్తాయి. శ్రీకర్ మరోసారి వాళ్ళకి నమస్కరించి బయటికి నడిచాడు. ఆఫీస్ గదిలోంచి వస్తుంటే ఎన్నో ముఖాల ఆతృతతో చూశాయి శ్రీకర్ని. శ్రీకర్ తలదించుకుని కారిడార్ చివరగా వెళ్ళి రిలాక్స్ కోసం సిగరెట్ వెలిగించుకున్నాడు. రింగులుగా పొగ వదులుతూ ఆలోచిస్తున్నాడు. తన అదృష్టం 1 గంటలో తేలిపోతుంది. అందాక వేచి ఉండక తప్పదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తను చేయబోయే ఉద్యోగానికి సంబంధం లేదు. కానీ ఏదో వ్యక్తిగత జీవితాన్ని గురించి తెలుసుకోవాలని ప్రశ్నించుంటారు. తనకు పెళ్ళయిందని, భార్య పుట్టింట్లో ఉందని తెలిసి బేదరికం వలన ఆమెను తెచ్చుకోలేకపోయానని వాళ్ళు అపోహపడ్డారు, సానుభూతి చూపారు. కానీ నిజమేమిటి? తనకు పెళ్ళయింది నిజమే. జ్యోతి తన భార్య. కానీ ఎంత గర్వం, ఎంత ఆహం ఆవిడకి. భార్య తలపుకొచ్చేసరికి అతనికి ఉద్రేకం వచ్చేసింది. మనసులో మంటలు లేచాయి. గుండెల్ని మెలిపెడుతున్నట్టుగా విలవిల్లాడిపోయాడు. అసహనంగా సిగరెట్ గబగబా పీల్చి అవతలకు గిరాటేశాడు శ్రీకర్. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ఇస్తారా? అపరిచిత వ్యక్తి శ్రీకర్ దగ్గరగా వచ్చి అడిగాడు. మౌనంగా అగ్గిపెట్టి తిరిగిస్తూ ఇంటర్వ్యూ ఎలా చేశారు అని అడిగాడు ఆ యువకుడు. ఏవో ప్రశ్నించారు, తోచిన సమాధానాలు చెప్పాను అన్నాడు శ్రీకర్ మామూలుగా. వేదవ ప్రశ్నలండి, ఒక్కటి నాలెడ్జ్కి సంబంధించింది కాదు. అసలు ఆ పోస్ట్ ఎవరికో రిజర్వ్ అయి ఉంటుంది. పని లేక ఈ తంతు జరుపుతున్నారు. మనలాంటి వాళ్ళు ఆశలతో పరుగులు తీస్తారు. చివరికి నిరాశ ఎదురవడం తప్ప ప్రయోజనం ఉండదు ఆవేశంగా అన్నాడు అతను. శ్రీకర్ ఏమీ అనలేదు. ఆ యువకుడిని పరికించి చూశాడు. బక్కపలచగా, సన్నగా, ఎర్రగా ఉన్నాడు. మూకుడు తల మీద బోర్లించినట్టుగా అసహ్యంగా ఉంది క్రాఫ్. అది ఫ్యాషన్ కాబోలు అనుకుని నవ్వుకున్నాడు శ్రీకర్. మనది ఈ ఊరేనా అండి?
అనవసరమైన ప్రశ్న అయినా తలూపాడు శ్రీకర్. మరో 10 నిమిషాలు ఆ యువకుడు ఏదేదో చెప్పుకుపోయాడు. శ్రీకర్కి అతని మాటలు వినాలన్న ఆసక్తి లేకపోయినా కాలక్షేపం కోసం వింటున్నట్టుగా తలూపుతూ ఉన్నాడు. గంట గడిచింది. ఇంటర్వ్యూ చేసే అభ్యర్థులు అయిపోయారు. అంతా రిజల్ట్స్ కోసం ఎదురు చూడసాగారు. అంతమందిలో అదృష్టం ఎవరిని వరించనుందో అని. మరో 10 నిమిషాల తర్వాత రిజల్ట్స్ వచ్చేశాయి. శ్రీకర్ గుండెలు వడివడిగా కొట్టుకున్నాయి. జనాన్ని తప్పించుకుంటూ ముందుకెళ్ళి బోర్డు మీద పేరు చూశాడు. అతని ముఖం మతాబులా వెలిగిపోయింది. పట్టరాని ఆనందంతో బోర్డు మీద ఉన్న తన పేరుని పైకి ఉచ్చరించాడు. అంతా అతన్ని వింతగా చూశారు. ఇతనేనా ఆ శ్రీకర్? లక్కీ ఫెలో, మంచి ఛాన్స్ కొట్టేశాడు అన్నట్టుగా చూశారు చాలామంది. ఎవరిని పట్టించుకునే స్థితిలో లేడు శ్రీకర్. అతనికి పట్టపగ్గాలు లేకుండా ఉంది. జ్యోతి, నాకు ఉద్యోగం వచ్చింది. నేను నువ్వు అనుకునే అంత అసమర్థుణ్ణి కాదు. ఉద్యోగం సంపాదించగలిగాను. నా కాళ్ల మీద నేను నిలబడగలను. ఇక నువ్వే నన్ను వెతుక్కుంటూ రావాలి గర్వంగా అనుకున్నాడు మనసులో. ఈ విషయం అమ్మా నాన్నలకి చెప్పాలని ఎగిరిపడే హృదయాన్ని నొక్కిపెట్టి ఇంటి వైపుకు బయలుదేరాడు శ్రీకర్. అతని నడకలో మార్పు, అతని వదనంలో వింత కాంతి వెల్లివిరుస్తోంది. అది ఉద్యోగం తెచ్చిన మార్పు. అది అతని వ్యక్తిత్వానికి గుర్తింపు దొరకడంతో వచ్చిన మార్పు. జీవితం ఎంత చిత్రమైంది. క్షణాల క్రింద ఆశ నిరాశల పోరాటం, వాటి మధ్య సతమతమవుతున్న స్థితి. ఈ ఆధారం దొరికితే తప్ప బతుకులో సుఖశాంతులు లేవన్నంత విషాద యోగం. కానీ ఎంతలో ఎంత మార్పు. నడి సముద్రంలో నావ పగిలి ప్రవాహంలో కొట్టుకుపోతున్న జీవోత్సవం లాంటి వ్యక్తికి చేయందించే మహానుభావుడు దొరికితే, మండు టెండలో దాహంతో అలమటించే మనిషికి మంచినీరు దొరికితే, కారు చీకటిలో పయనించే వ్యక్తికి టార్చ్ లైట్ దొరికితే, ఆలంబన ఎంత చిన్నదైతేనే అది ప్రాణాన్ని ఇస్తుంది, ప్రాణాన్ని నిలుపుతుంది, బ్రతుకును వెలిగిస్తుంది. శ్రీకర్ కొత్త ధైర్యంతో ఇంటికి నడిచాడు. అదండి ఎంత చక్కని కథ. నిజంగా అతను ఉద్యోగం కోసం పడిన తపన, ఆ ఉద్యోగం అతనికే రావటం నిజంగా ఒక మలుపే జీవితంలో. మరి ఆ తర్వాత ఆ భార్యతో మరి అతని జీవితం ఎలా ఉంటుందో మనం 3వ భాగం నుంచి విందాం. ఇక నుంచి ప్రతిరోజు మీకు ఒక భాగం మీ ముందుంటుంది. ఒకవేళ కథ కొంచెం ఇంకా పటిష్టంగా, అంటే వినాలి అని అనిపించేలా, అలాగే నాకు చదవాలి అని అనిపించేలా ఉంటే రోజుకు 2-3 భాగాలైనా పెడదాం, పర్వాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.